మిమ్మల్ని మాయలు మోసాలు ద్రోహాలు చేయలేదు. నేను యువరాణి నన్న నిజమే చెప్పాను. అందులో అబద్ధం లేదు. ఇప్పుడు కాకపోయినా రేపైనా తెలిసేది అదే మీకు. అప్పటి వరకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి సార్. ఆవేశంలో అస్సలు తీసుకోవద్దు. మన జీవితాలకి మంచిది కాదు సార్. ఏది మంచో ఏది చెడో నీ నుంచి వినే స్థాయిలో ఇంకా నేను లేను రోజా. ఆ స్టేజ్ సంస్థానంలో నువ్వు యువరాణివి కాదని ప్రూవ్ అయినప్పుడే దాటిపోయింది. సార్, నేను యువరాణిని కాదు అని ఇప్పుడు ఇంకా పూర్తిగా ప్రూవ్ కాలేదు. అది నింద మాత్రమే అని నిరూపిస్తాను. నన్ను నమ్మండి సార్. ఈ ఆలోచన విరమించుకోండి. సరే, ఈ ఆలోచన విరమించుకోవడం జరగదు కానీ రోజా, నీకొక్క అవకాశం ఇస్తున్నాను. నెల రోజులు నీకు టైం ఇస్తున్నాను. ఈ నెల రోజుల్లో నువ్వు యువరాణివి అని నిరూపించుకుంటే సరే. లేదంటే ఇద్దరికి విడాకులు గ్యారంటీ, విడిపోవడం గ్యారంటీ, నో డౌట్. సార్, చేతులారా చేసుకున్నావు కదే. ఎందుకు కొట్టావే? నోర్మోయ్. ఇలాంటి రోజు ఒకటి వస్తుందనే నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే ఆ ప్రేమ విరిగిపోయింది, విడాకులు ఇస్తాను అని చెప్పేంత వరకు తెచ్చుకున్నావు. ఇంకేమనాలి నిన్ను? ఏం సాధించావని మెచ్చుకోవాలి. కొట్టక పవిత్రమైన మాంగళ్య బంధాన్ని ఒక పెద్ద అబద్ధం మీద పెట్టావు. నీ కాపురాన్ని నీ చేతులారా నువ్వే కూల్చుకున్నావు. నిన్ను గుడ్డిగా నమ్మే అరుణ్ బాబు నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తోంది, విడాకులు ఇస్తాను అని చెప్పేలా చేసుకున్నావు. ఇప్పటికైనా నువ్వెంత దిగజారిపోయావో అర్థమవుతుందా? నాకు ఏమర్థమైందో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉండదు. ఉన్నదొక్కటే. నువ్వు గ్రహించాల్సింది, గుర్తించాల్సింది ఒక్కటే. నువ్వు యువరాణివనేది ఈ జీవితంలో నువ్వు నిరూపించుకోలేవు. ఎందుకంటే నువ్వు రాజావారి రాణివారి మనవరాలివి కాదు కాబట్టి. నువ్వు రామచంద్రయ్య కూతురువి కాబట్టి. ఈ నిజంలో నువ్వు ఇక్కడి నుంచైనా బతికితే నీ జీవితం బాగుపడే ఆస్కారం ఉంటుంది. అరుణ్ బాబు నీకు విడాకులు ఇచ్చేంత వరకు వెళ్ళకముందే అమ్మగారు అయ్యగారు అరుణ్ బాబు కాళ్ళు పట్టుకుని నేను యువరాణి అని చెప్పిందంతా అబద్ధమని ఒప్పుకో. నేను రామచంద్రయ్య కూతురు అనే నిజాన్ని ఒప్పుకో. ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటే నీ అదృష్టం. ఒకవేళ బాగుంటే అయ్యగారు అమ్మగారు నిన్ను అర్థం చేసుకుని అరుణ్ బాబుకి నచ్చజెప్పి నిన్ను కోడలిగా ఈ ఇంట్లోనే ఉండనిస్తారు. అది చేయకుండా నువ్వింకా మహారాణివని యువరాణివని ప్రగల్భాలు పలికితే ఈ పలికిన నోరే పలక పగిలినట్టు పగిలి ఇక నీ జీవితమే అతుక్కోని విధంగా తయారవుతుంది. అప్పుడు మీ బతుకుని కాపాడటానికి కూడా ఇంకా ఎవ్వరూ ఉండరు. ఏంటే బెదిరిస్తున్నావా? ఇక నుంచైనా కాని కాలంలో విహరించొద్దు అని నచ్చ చెప్తున్నాను. నువ్వు బాగుండాలనే చెప్తున్నానే. నిన్నొచ్చి ఎవరు చెప్పమన్నారే? నిన్ను అడిగానా? తోడబుట్టిన దానివి. నీ జీవితం అధోగత అయితే చూడలేను అని చెప్తున్నాను. అంత చూడలేని దానివి. నేను యువరాణిని కావడానికి నాకు సహాయం చేయి. అది నీ కలలోనే కాదు, నా కలలోనూ జరగదు. నీ కల వరకే తీసుకో. జరగదు అనుకున్నప్పుడు నాకు నీతులు చెప్తే వింటానని అనుకోవద్దు. నీ ఊహలు తారుమారవుతున్నాయని తెలిసి కూడా ఇంకా వాస్తవంలోకి రాకపోతే
నీకే నష్టం. నాకే నష్టము రాదు, కష్టము కాదు. తారుమారయ్యే ఊహల్ని ఈ రోజా ఊహించుకోదు. ఊహించుకుంది అంటే ఆ స్థాయికి వెళ్ళడం కోసం అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇంకా నేను నీకు ఎలా చెప్పాలి? చెప్పాగా, ఎవడు నిన్ను చెప్పమన్నాడు? కానిది కానిచ్చుకునే సామర్థ్యం నాకుంది. నేను కొల్హాపూర్ సంస్థానానికి యువరాణిని అయి తీర్తాను, రాసి పెట్టుకో. ఎంత చెప్పినా కుక్కతోక వంకర అన్నట్టు ప్రవర్తిస్తే ఇంకేం చెప్తాను? ఆకాశానికి కూడా ఒక హద్దు ఉంటుంది, కానీ నీ ఆశలకి హద్దు పద్దు లేదు. ఒక చెల్లెలిగా జాలిపడాలో, బాధపడాలో, కోప్పడాలో, చీ అనుకోవాలో తెలియని పరిస్థితికి తీసుకొచ్చేశావు. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? నిన్ను ఎవ్వరూ బాగు చేయలేరు. నీ పతనం నువ్వే చూసుకోవడానికి సిద్ధంగా ఉండు. అనుభవించు. దీనికి తినడానికి దిక్కు దివానా లేదు, కానీ నాకు నీతులు చెప్తా. నాకు నీతులు చెప్పే స్థాయి అదింది. ఈ నెల రోజుల్లో నువ్వు యువరాణివి అని నిరూపించుకుంటే సరే సరే, లేదంటే ఇద్దరికి విడాకులు గ్యారంటీ, విడిపోవడం గ్యారంటీ. అసలు ఆ ఉపేంద్ర గారు అంతా ప్రాపర్గా చేసుంటే నాకు ఈ అవమానం జరిగేదే కాదు. ఉపేంద్ర, హలో రోజా, ఎక్కడున్నావు? నీకోసమే హైదరాబాద్ వచ్చాను. నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే కాల్ చేసావు. చేశా కదా, లాస్ట్ టైం మనం కలిసిన చోటుకొచ్చాయి. నేను వస్తున్నాను. సరే. వస్తున్నాను అంది, ఇంకా రాలేదేంటి? నీకు 100 ఏళ్ళు రోజా, ఇప్పుడే అనుకుంటున్నాను వచ్చేసావు. నాకు 100 ఏళ్ళలో ఏమో తెలియదు, కానీ నీకు ఇదే ఆఖరి రోజు. హే రోజా, ఏం చేస్తున్నావు? నన్ను యువరాణిని చేయలేకపోయావు కదా, అందుకే నిన్ను పైకి పంపిస్తున్నాను.